నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. గండికోట వద్ద పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. 2 ఏళ్లలో పోలవరం ఎడమ కాలువ పనులకు 1800 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి. డాక్టర్ ప్రియాంక హత్య కేసు విచారణ తత్సారంలో అధికార పార్టీ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుక. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పోలవరం జిల్లాలోని పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపై అధికారులను ఆరా తీశారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు తాగునీరందించే పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల్లో కనీసం తట్ట మట్టి పని అయినా చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పోలవరం ఎడమ కాలువ పనులకు 1800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అత్యంత క్లిష్టమైన పంప, తాండవ, ఏలేరు నదులతో పాటు 11 చోట్ల హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేశామన్నారు. గత 5 ఏళ్ల గొడ్డలిపాటి పరిపాలనలో పోలవరం ఎడమ కాలువ పనులు చేయకపోవడంతో నేడు అనేక అడ్డంకులను అధిగమించాల్సి వస్తోందన్నారు. ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేలా 29 కోట్లతో పుష్కర ఎత్తిపోతల పైప్ లైన్ పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే ఆ గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు 2026 లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ ఎల్ఎంసీకి సంబంధించి ఈ 2 ఏళ్లలోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ దగ్గర 5 నదులు క్రాసింగ్, 11 నేషనల్ హైవేస్ క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనుల్ని సైతం ఈ 2 ఏళ్లలో అధిగమించి ఎల్ఎంసీకి ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇంకా ఏదైతే ఈ ఎల్ఎంసీకి రావాల్సినటువంటి వాటర్ ఇప్పుడు పురుషోత్తపట్నం నుంచి 3500 క్యూసెక్కుల నీరుంది. ఈ 3500 క్యూసెక్కులకి తోడుగా పుష్కర కూడా మనకి తోడవుతాయి, ఇంకా ఎక్కువ నీరు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ పుష్కరాకు సంబంధించినటువంటి ఆ యొక్క పైప్ లైన్స్ యొక్క పోలవరం ఎల్ఎంసీ వర్క్లు చేసేటువంటి సందర్భంగా ఆ కేఎల్ బండ్ గత 5 సంవత్సరాల నుంచి పుష్కర పైపుల వల్ల నిలిచిపోవడంతో ఆ పైపులను తొలగించి కేఎల్ బండ్ పనుల్ని మనం కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అందుచేత ఆ యొక్క పుష్కర సంబంధించినటువంటి పంపులను ఏదైతే తొలగించారో వాటన్నిటినీ కూడా తిరిగి పునర్నిర్మించడానికి 29 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ పనులు పూర్తి చేసినట్లయితే పురుషోత్తపట్నం కూడా ఈ వాటర్ కూడా యాడ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ పనులు పూర్తి చేయడానికి ఒక పక్కన గోదావరిలో వరదలు వస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ముంపుకు గురవుతున్న పరిస్థితి. రెండవ పక్కన ఆకస్మికంగా రోజు వర్షాలు పడడం, మరొక పక్కన రహదారులు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఉండడం. హిల్ ఇప్పుడే మనం చూసాం, అది హిల్ అంతా కూడా బ్లాస్టింగ్ చేసి కట్ చేయడం, ఇటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా అటు ఏజెన్సీ కానీ ఇటు అధికారులు కానీ మేం కానీ కష్టపడి పని చేస్తే కనీసం 100 క్యూసెక్లైనా 500 అయినా 700 ఎంత యాడ్ చేయగలిగితే అంత పురుషోత్తపట్నానికి యాడ్ చేస్తే మరికొంత నీరు అదనంగా
ఆ యొక్క అనకాపల్లికి అదేవిధంగా ఇతరత్ర ఏలేరు రిజర్వాయర్ కి తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటే ఈ డే అండ్ నైట్ షిఫ్ట్లు వారీగా ఈ యొక్క ప్రకృతి ఇబ్బందులు కూడా తట్టుకుని పనిచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో మేజర్ గా మాకు క్రిటికల్ కి సంబంధించినటువంటి 2 మ్యానిఫోల్డ్ ఇక్కడ నిర్మాణం చేయవలసి ఉంటుంది. 25x17 మీటర్ల మ్యానిఫోల్డ్, అదేవిధంగా ప్రెజర్ మైన్ 2.9 వ్యాసం దగ్గర 650 మీటర్లు 2 ప్రెజర్ మైన్స్, డెలివరీ సిస్టమ్ ఏదైతే 22x22 మీటర్లు, అదేవిధంగా క్రిందకి ప్రొటెక్షన్ సంబంధించి 82 మీటర్లు. ఇటువంటి క్రిటికల్ వర్క్స్ అన్నింటినీ కూడా ఒక 10-15 రోజుల్లో ఎంతవరకు పూర్తి చేయగలిగితే అంతవరకు ఆ పురుషోత్తపట్నం వాటర్ కి ఈ పుష్కర వాటర్ కూడా యాడ్ చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దానికి ప్రతి రోజు కూడా రివ్యూ చేసుకుంటూ, గతంలో కూడా అడ్వైజర్ గారు ఏఎన్సీ గారు ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ, మేము కూడా స్వయంగా ఇన్స్పెక్షన్లు చేసుకుంటూ తగినటువంటి సూచనలు, ఇంకా బెటర్ గా పనులు కంప్లీట్ కావడానికి ఇంకా ఇతర ఏజెన్సీలు వాళ్ళ సహాయం కూడా తీసుకుని ముందుకెళ్లేటువంటి విధంగా పనులు జరుగుతున్నాయి. అంటే గతంలో గొడ్డల పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం వేసమెత్తు పని చేయకపోవడం వల్ల ఈ రోజు మేమింత కష్టపడి శ్రమించి గత ప్రభుత్వం చేయనటువంటి పనుల్ని ఈవేళ మళ్ళీ గాడిలో పెట్టడంలో మాకు ఇన్ని రకాలైన ఇబ్బందులు. ఇప్పుడే ఎల్ఎంసి 1800 కోట్ల రూపాయలకి పనులు పూర్తి చేశాం. 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో ₹1 పని గాని, ఒక తట్ట మట్టి గాని, ఒక కరబస్త సిమెంట్ పని చేసి ఉంటే ఈ రోజు మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదు. కేఎల్ బండ్ సంబంధించి బండ్ వరకు కూడా 5 సంవత్సరాల్లో కనీసం దాని వంక చూసినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం కూడా 3,850 కోట్ల రూపాయలు గత 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరంకి రియంబర్స్మెంట్ నిధులు ఇస్తే, ఆ రియంబర్స్మెంట్ నిధుల్ని అటు నిర్వాసితులకి ₹1 ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. పోనీ పోలవరానికి సంబంధించినటువంటి పనులకి కూడా ఉపయోగించకుండా ఆ కేంద్రం ఇచ్చిన రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా 5 సంవత్సరాల్లో ఇటువంటి పనులు కొంతైనా చేస్తుంటే ఈవేళ మనకు కూడా కొంత టైం టు టైం చేసుకోవడానికి మాకు కూడా ఉపశమనం ఉండేది. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు శాపాలుగా మాకు మారినటువంటి పరిస్థితి. వాటన్నిటిని సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తూ 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ఆ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలోనే రోజువారీ మేము కూడా సమీక్షలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి. రాజమండ్రిలో హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని, ఈ కిరాతక ఘటనపై నిష్పక్షపాత విచారణ కోసం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ని ప్రియాంక తల్లిదండ్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూతుర్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను జగన్ ఓదార్చి పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుకలతో కలిసి ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో స్థానిక పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారని, హత్యను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తూ తేలికపాటి సెక్షన్లు నమోదు చేశారని, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ధ్వజమెత్తారు. ప్రియాంకని అతి కిరాతకంగా 3 సార్లు వాంటెడ్లీ గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్లిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ కి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు కనబడట్లా. నేను అడిగే ప్రశ్నలు సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాము. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెంకటేష్ గారు, వారి ప్రియాంక తల్లి గారు కూడా ఇందాక జగనన్నని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మనోవేదన, కూతురు చనిపోతే ఏ రకంగా ఉంటుందనేది జగనన్న కూడా నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. నిజంగా జగనన్నతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారి కళ్ళల్లో కూడా కన్నీరు తిరుగుతూ ఉన్నాయి. ఎందుచేతనంటే అందరికీ కూతుర్లు ఉంటారండి. ఈ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఉండొచ్చు, కానీ ఒక కూతురు కోల్పోతే తల్లిదండ్రులకి ఎంత మనోవేదన ఉంటుందనేది అందరం కూడా గ్రహిస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి ఇంత కర్కశంగా ఉన్నారనేది, ఏ రకంగా ఉన్నారనేది అర్థమవుతుంది. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగితే 3వ తారీఖు రాత్రి మీరు ఓన్లీ మాల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్ బయట పెట్టారు తప్పితే, ఇవాళ ఆ కార్ గుద్దిన తర్వాత ఎటుపక్కకు వెళ్ళింది, రాజమండ్రి సిటీలో కూడా సీసీ ఫుటేజ్లు ఉండవా అని అడుగుతా ఉన్నా. ఆ ఫుటేజ్లు తీసుకుంటే తెలిసిపోతుంది కదా ఈ నిందితులు ఎక్కడ దాక్కున్నారనేది.
కాల్ డేటా రికార్డ్ అనేది మీరు బయట పెట్టండి. మీరు ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు? ఎంక్వైరీ వాళ్ళ ఫోన్స్ ఈ పాటికి మీరు సీజ్ చేసి ఉంటారు కదా, ఎవరెవరికి రాత్రులు ఫోన్ చేశారనేది మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఎవరు ఆ నిందితులను కాపాడారు? ఆ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టండి. నిందితులు ఆ రోజు రాత్రి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ సిగ్నల్స్ బట్టి మీరు ట్రేస్ చేస్తే ఇవాటికి మీకు ఇన్ఫర్మేషన్ ఉండి. మాకున్న సమాచారం ప్రకారము ఆ నిందితులు తిలక్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. తిలక్ రోడ్ లో ఏ బడాబాబులు ఉంటారనేది నేను పెద్దగా చెప్పక్కర్లా. తిలక్ రోడ్ ప్రాంతంలోనే వాళ్ళ నిందితులు 3వ తారీఖు రాత్రి వాళ్ళు బస చేశారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఇవాళ నిందితులకి ఎంతైతే శిక్ష పడుతుందో నిందితులను కాపాడిన వాళ్ళకి అంతకన్నా పెద్ద శిక్ష పడాల. ఎందుకు చెప్తున్నానంటే ఇలా డాక్టర్ ప్రియాంక లాగా ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. వెచ్చలవిడితనం అయిపోతుంది. అంటే ఏ పనైనా చేసేయచ్చు, మనల్ని కాపాడే వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారనే అంశం ఈజీగా తెలిసిపోతుంది కదా, ఈజీగా అర్థమవుతుంది అందరికీ కూడా. ఇలా సెటిల్మెంట్ బ్యాచ్లు అనేది పూర్తిగా నిర్మూలించాలి. ఇప్పుడు డాక్టర్ ప్రియాంకకి ఇంత దుర్మార్గంగా ఘటన జరిగితే 6వ తారీఖు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? 125B సెక్షన్ కడతారండి? అంటే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కిందన సెక్షన్ కడతారా? 6వ తారీఖు దాకా అరెస్ట్ చూపిలేదు. నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఎఫ్ఐఆర్ కాపీలో 4వ తారీఖు వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు నిందితులు దొరకకుండానే మీరు ఫోన్లు సీజ్ చేశారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? అసలు ఇంత అంబిక్విటీ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది? ఇవన్నీ కూడా చాలా దుర్మార్గము. ఖచ్చితంగా అధికార పార్టీ యొక్క హస్తము దీని వెనకాల ఉన్నదనేది అర్థం. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయాలి. అలాంటిది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని వాళ్ళు దోషుల్ని రక్షించాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఉంది. చాలా క్లియర్ గా తెలుస్తుంది. భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇష్యూని లీడ్ చేసేంత వరకు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితిలో ప్రియాంక కేసు ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నిందితులు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అవుతే ఏ విధంగా అయినా తప్పించుకోవచ్చు అని మీరు సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో మీరు ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని ఇవాళ ఈ కేసుని కప్పెట్టాలని చూశారు. మరి దీనికి ఎవరు అండదండలుగా నిలిచారు, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ. దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా, నమస్కారం చేసి అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా. ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. పోలీసులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది మాకు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. ఖచ్చితంగా మాకు సరైన సమాధానం చెప్పాలి. వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం చేస్తున్నారో మాకు ఇంతవరకు ఈ రోజు వరకు కేసు అప్డేట్ అయింది, ఎఫ్ఐఆర్ ఇలా మార్చాము, ఇంతవరకు కాపీ లేదు మాకు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎవరితో పోరాడాలా? ప్రభుత్వాన్ని పదే 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 అడుగుతున్నాం, సార్ మాకు సహకరించండి అని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా సమాధానం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఎవరిని అడగాలి? చేనేత కుటుంబం నుంచి ఎంత సామాజికంగా మేము ఎంత వెనుకబడిన వాళ్ళమండి. మా మాట ఎవరింటారు? ఎవరో ఒకరు సహాయపడకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందండి? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. Om
రత్నగంధాయ నమః పుండగంధాయ నమః సుప్రదండాయ నమః మాత్రే నమః బల్లవలనే నమః వరాధోనాయ నమః ఓం యశస్వనే నమః నారాయణ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.